ఇంటి కోడలు వేరే కాపురం పెట్టిందనుకోండి, సంస్కారం లేనిది, పెంపకం సరిలేదు అంటారు. అదే కూతురు వేరే కాపురం పెట్టిందనుకోండి, చాలా తెలివైనది, బాధలు భరించలేక సంసారాన్ని చక్కదిద్దుకున్న నేర్పరి అంటారు. ఈ సమాజంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. దాన్ని సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి మాత్రం క్షణం చాలు. పరిస్థితులతో పోల్చుకోవడం, పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం రెండూ ఒక్కటే. అవి రెండు నిన్ను తక్కువ చేసి చూపిస్తాయి. ఎవరిని నీ జీవితంలో ఉండమని బలవంతం పెట్టకండి. ఇష్టం ఉన్నవాళ్ళు ఎన్ని సమస్యలు ఉన్నా ఎదిరించి నీకు తోడుగా నిలుస్తారు. ఇష్టం లేనివారు కారణాలను వెతికి మరీ దూరమవుతారు. నిన్ను నువ్వు గొప్పగా ఊహించుకో, తప్పులేదు. కానీ ఇతరులను చులకనగా, తక్కువగా ఊహించడం మాత్రం తప్పు. భర్త మనసు అర్థం చేసుకున్న భార్య తనకి దూరంగా ఉండడానికి ఇష్టపడదు. భార్య ప్రేమ అర్థమైన భర్త తనను విడిచి ఉండలేడు. ఏ బంధానికైనా ప్రేమ, నమ్మకం ఉంటే లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు. మీరు పనిచేసే ప్రతిసారి సత్ఫలితాలు రాకపోవచ్చు, కానీ ఏ పని చెయ్యకపోతే ఏ ఫలితము రాదు. ఆడది ఒక దైవం. మృదుల స్వభావంతో కష్టాలు రానివ్వకుండా చూసుకున్నవాడే నిజమైన భర్త. అలాంటి వాడినే ఆడది కోరుకుంటుంది. నీకు కావలసిన దానికోసం నీవు పోరాటం చేయలేకపోతే నీవు కోల్పోయిన దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మంచి భర్త అనేవాడు భార్య కన్నీరు తుడుస్తాడేమో కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని మళ్ళీ తన భార్య కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటాడు. ధనాన్ని ప్రేమించే వ్యక్తి మనిషిని ప్రేమించలేడు. మనిషిని ప్రేమించే వ్యక్తి ధనాన్ని ప్రేమించలేడు. పైకి మంచిగా కనిపించే ప్రతి ఒక్కరిని నమ్మవద్దు. సముద్రం చూడడానికి అందంగా కనిపించినా లోతుకి వెళ్తే తెలుస్తుంది చీకటి ఎంత ఉందో. మీ బాధ్యతలను మీరు సరిగ్గా గ్రహించినప్పుడు మీ ఆశయాలను పూర్తి చేసుకోవాలనే పట్టుదల మీలో కనిపిస్తుంది. జరిగిపోయిన దాని గురించి ఆలోచించడంలో అర్థం లేదు. రేపటిని తలచి భయపడడంలో ఉపయోగం లేదు. కాలంతో పాటు ముందుకు సాగిపోవడమే జీవితం. కానీ ఈ విషయం అర్థమయ్యేసరికి సగం జీవితం అయిపోతుంది. కష్టపడి పైకొచ్చిన వాడికి ఆత్మవిశ్వాసం ఉంటుంది, కానీ అహంకారం కాదు. మీ ప్రయత్నం ఎంత బలంగా ఉంటే మీ విజయం అంత పెద్దదిగా ఉంటుంది. కంటితో చూడనివి, చెవితో విననివి అస్సలు నమ్మవద్దు. వాటిని ఇతరులతో అస్సలు పంచుకోవద్దు. ఎందుకంటే అసూయపరులు చెప్పే అబద్ధాల వల్ల అనుబంధాలు చచ్చిపోతాయి. విర్రవీగేవాడిని విర్రవీగనివ్వు, హేళన చేసేవాడిని చెయ్యనివ్వు. నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. సమయం రావాలే గాని కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఏమీ లేనప్పుడు అన్నీ ఉన్నట్టుగా ఉండండి, అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేనట్టుగా ఉండండి. ఇదే మనిషి మనుగడకు రహస్యం. ఒక మనిషికి నిలబడ్డం తేలిక, పరిగెత్తడం కష్టం. మన మనసుకి పరిగెత్తడం తేలిక, నిలబడ్డం కష్టం. నీ బద్ధకమే నీ అసలు శత్రువు. అదే నీ ఎదుగుదలకు అడ్డం, నీ పేదరికానికి మూల కారణం. ఎదురుగా ఉన్నది ఎవరైనా సరే ఎదిరించి నిలబడు. అతనికి కావలసింది నీ మరణమైనా తెగించి నిలబడు. గంధపు చెట్టు తనకు నరికే గొడ్డలికి కూడా పరిమళాన్ని ఇస్తుంది. అలాగే మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు తనను ద్వేషించే వారికి కూడా మంచి చేస్తాడు. కష్టాలు రావడం కూడా ఒక విధంగా మంచిదే. ఎందుకంటే కష్టాలు వస్తేనే కదా మన కన్నీళ్లు తుడవడానికి ఎవరు ఉన్నారో తెలిసేది. మీరు ప్రశాంతంగా ఉండాలనుకుంటే అనవసరమైనవి పట్టించుకోకండి, పనికిరానివి తెలుసుకోకండి. మన దగ్గర మనీ తీసుకునేటప్పుడు ఉండే మర్యాద, మంచితనం
తిరిగి ఇచ్చేటప్పుడు ఉండవు. గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలాగైనా గెలవాలి అనుకున్నప్పుడు మోసం మొదలవుతుంది. నటన అంటే ఒకప్పుడు తెరపైనే చూసేవాళ్ళము, కానీ ఇప్పుడు నిజ జీవితంలో కూడా చూడాల్సి వస్తుంది. ఈ బంధాలు అయినా అనుబంధాలైనా మనవి అనుకున్నంత వరకే. ఒక్కసారి మనసు విరిగి వద్దనుకుంటే నువ్వెవరో నేనెవరో. తెలివిగలవారు మాట్లాడతారు, మూర్ఖులు వాదిస్తారు. రావడం పోవడం అనేది నీ చేతిలో ఉండదు. ప్రేమ ఆప్యాయతలు పంచే వ్యక్తిత్వం మాత్రమే నీ చేతిలో ఉంటుంది. మిమ్మల్ని ఇష్టపడిన వారిని వదులుకోకండి. మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోకండి. వాళ్ళు ఎవరైనా సరే. ఎవరైనా తప్పు చేస్తే నీతులు చెబుతాం, అదే తప్పు మనం చేస్తే మాత్రం కారణాలు చెప్తాం. మూర్ఖుడు తనను తాను జ్ఞాని అని అనుకుంటాడు, కానీ వివేకవంతుడు మాత్రం తనని తాను మూర్ఖుడని అనుకుంటాడు. అనుకువగా ఉంటే అందరూ దగ్గరవుతారు, అహంకారంతో ఉంటే అందరూ దూరం అవుతారు. నీకు గెలుపు కావాలంటే పరుపు వీడి ప్రయత్నం చెయ్యి, అంతేకాని పడుకుని కలలు కనకు. కొందరిని ఎంత దూరం పెడితే అంత మంచిది, లేకపోతే మన మంచితనాన్ని కూడా చేతగానితనంలా చూస్తారు. దేని వాల్యూ అయినా అందుబాటులో ఉన్నప్పుడు కంటే అందకుండా దూరం అయినప్పుడు బాగా అర్థమవుతుంది. కడుపు కాలినోడికి మెతుకు విలువ తెలుస్తుంది, కష్టాలు పడినోడికి బ్రతుకు విలువ తెలుస్తుంది. ఒక మనిషికి గాయం వల్ల కలిగిన బాధ కొన్ని రోజుల వరకు బాధిస్తుంది, కానీ మాట వల్ల కలిగిన గాయం మాత్రం జీవితాంతం గుర్తు చేస్తుంది. ప్రతి అడ్డమైన వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు కాబట్టి. విలువ ఇవ్వని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పదే పదే అవమానపడే బదులు కొన్ని బంధాలను వదిలించుకోవడమే మంచిది. మీకు ఉన్నదానిని నిర్లక్ష్యం చేస్తూ లేని దానికై ఆరాటపడుతూ ఉన్నంతకాలం మీరు కూడా ఆలోచిస్తారు. నీవు ఆడే ఒక్క చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని కూడా దూరం చేస్తుంది. జాగ్రత్త. చావాలంటే ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు, కానీ బ్రతకాలంటే ఆ ధైర్యం జీవితాంతం కావాలి. నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యం కోల్పోవడం. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి, అది మీ మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా దైవ నిర్ణయం అని భావించండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. కళ్ళతో చూసినవన్నీ నిజం కాదు. ఒక్కోసారి దూరం నుంచి చూస్తే ఉప్పు కూడా చక్కెరలాగే కనపడుతుంది. విశ్వాసం చూపించడంలో కుక్కని నమ్మొచ్చు, కానీ కొంతమంది మనుషులను అస్సలు నమ్మకూడదు. నీ విలువ ఎవరికైతే అర్థం కాదో వాళ్ళను పట్టించుకోకు. నీ విలువను ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళను అశ్రద్ధ చేయకు. పూసిన ప్రతి పువ్వు పరిమళం చిమ్మదు, అలాగే కలిసిన ప్రతి బంధం ప్రేమను పంచదు. చిన్నతనంలో స్కూల్లో నేర్చుకున్న పాఠాలు అయినా మర్చిపోతామేమో, కానీ కొందరు నిజ జీవితంలో నేర్పిన గుణపాఠాలను మాత్రం మర్చిపోలేము. పంట ఒక్కటే కాదు, కొందరి పాపం కూడా పండుతుంది. కొన్నాళ్ళు ఎదురు చూడాలి, అంతే. పంటను రైతు పండిస్తే పాపాన్ని భగవంతుడు పండిస్తాడు. డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణాన్ని తగ్గించుకోండి. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాటలను అదుపు చేసే గుణాన్ని అలవర్చుకోండి. గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు: మితిమీరిన ఖర్చు పెడితే పేదరికం పాలవుతారు, మితిమీరి పొదుపు చేస్తే కష్టాలు పారవుతారు. ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి. Do comment your feedback. Thank you for watching the video.